తెలంగాణ స్కూల్ అలాగే కాలేజ్ స్టూడెంట్స్కి ఒక మంచి శుభవార్త అండి. సో ఏంటి అంటే స్కూల్ అలాగే కాలేజెస్కి హాలిడే డిక్లేర్ చేసిందన్నమాట. తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్గా మనకు నిన్న ఒక జీవో అయితే పాస్ చేసింది. యాక్చువల్గా ఆ డేట్న హాలిడే అయితే లేదు, అది ఓన్లీ ఆప్షన్ హాలిడే అనమాట. తెలంగాణ గవర్నమెంట్ క్యాలెండర్ ప్రకారంగా అది ఆ రోజు ఆప్షన్ హాలిడే, అంటే హాలిడే ఇవ్వచ్చు లేదనమాట. కాకపోతే నిన్న ఆ హాలిడేని వారు ఆప్షన్ హాలిడేని రెగ్యులర్ హాలిడేగా కన్వర్ట్ చేస్తారు. అంటే కంపల్సరీగా హాలిడే అయితే ఇవ్వాల్సిందే ఆ రోజు, ఓకేనా. సో స్కూల్ కాలేజెస్ హాలిడే ఉంటుంది. ఇంకా ఇవే కాకుండా గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా హాలిడే ఆ రోజు. సో ఫిబ్రవరి ఒక డేట్న అనమాట. ఆ డేట్ మీకు ఏమైనా ఐడియా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెషన్లో మీరు షేర్ చేసుకోండి. ఏ డేట్న, ఫిబ్రవరి ఏ డేట్న తెలంగాణ గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేసిందని చెప్పేసి. నేను ఈ వీడియోలో మీకు ఆ డేటు తర్వాత ఎందుకు హాలిడే ఇచ్చారో అది డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఇమీడియట్గా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి అందరికీ షేర్ చేసేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో, తర్వాత ఫేస్బుక్ గ్రూప్లో అన్నిట్లో షేర్ చేసేయండి. తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు. సో ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక తెలంగాణలో ఉన్న అన్ని స్కూల్స్, కాలేజెస్ అన్నిటికీ ఫిబ్రవరి 8న హాలిడే డిక్లేర్ చేస్తూ నిన్న గవర్నమెంట్ అఫీషియల్గా ఒక జీవో అయితే పాస్ చేసింది. సో ఆ రోజు హాలిడే ఉంటుంది. ఎందుకంటే సబ్హీ మిరాజ్, సో ఈ ఫెస్టివల్ వల్ల వాళ్ళు హాలిడే అయితే డిక్లేర్ చేశారు అనమాట. ఇది ముస్లిమ్స్ సంబంధించిన ఫెస్టివల్ అనమాట. ఆ రోజు చాలా చాలా అంటే ఆ పండగకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్గా ఆ రోజు హాలిడే అయితే డిక్లేర్ చేశారు. అంతకుముందు అది ఓన్లీ ఆప్షన్ హాలిడే అనమాట. ఓకే, సో ఇది అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలి, మిస్ కాకుండా ఇమీడియట్గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.